అధిక ఉష్ణోగ్రతలు యూరప్ను అతలాకుతలం చేస్తున్నాయి. భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. యూరప్లో ఇప్పటివరకు 1300 మంది మృతి చెందగా ఒక్క ఫ్రాన్స్లోనే 1000 మరణాలు నమోదయ్యాయి. జూన్ 24 నుంచి ఆ దేశవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటిపోవడంతో 1000 మంది మృతి చెందినట్లు ఫ్రాన్స్ ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఇవి ప్రతిరోజు నమోదయ్యే సాధారణ మరణాలకు అదనమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. హీట్ వేవ్ మరణాలలో దాదాపు 85% మంది 65 ఏళ్లు పైబడ్డ వృద్ధులే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జర్మనీ, డెన్మార్క్, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, బ్రిటన్ వంటి దేశాల్లోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక వేడి కారణంగా రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడగా జర్మనీలో కొన్ని రహదారులు వేడి తాకిడితో దెబ్బతిన్నాయి. స్విట్జర్లాండ్లో నదీ జలాల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒక అణు విద్యుత్ కేంద్రం రియాక్టర్లను తాత్కాలికంగా నిలిపివేశారు.